ఉన్నటువంటి సంఘము గురించి మనం మాట్లాడుతున్నాం. సాదీసు యొక్క సంఘము జీవించుచున్నారు కానీ వారు మృతులుగా ఉన్నారని సంఘపు దూత మాట్లాడింది. సంఘపు దూత ఏమని చెప్తుంది? సాదీసు సంఘమా, మీరు జీవిస్తున్నారు కానీ మీరు మృతులుగా ప్రభువుకి కనిపిస్తున్నారు. మనం బ్రతుకుతున్నాం కానీ మన క్రియలు దేవుని విషయంలో సజీవంగా లేవు. అయితే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే భౌతికమైనటువంటి జీవనం కాదు, దాని వెనకని ఆత్మీయ జీవితాన్ని నా ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి 3వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటే, నీవెలాగూ ఉపదేశము పొందితువో, నీవు ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. చాలండి. ఆధ్యాత్మికంగా మనం బలాన్ని పొందాలి, ఆధ్యాత్మికంగా మనం జీవించేవారిగా ఉండాలి అంటే ఎలాగ మనం ఆధ్యాత్మికంగా జీవాన్ని పొందుకుంటాం? ఇక్కడ సాదీసు సంఘం ఒక లోపాన్ని చెప్పింది. ఏమని? మీరు చచ్చిపోయారా, మీరు బ్రతికి ఉన్నారు అంతే, కానీ మీరు చనిపోయారు అని చెబుతుంది ఈ దూత. మరి అలా వదిలేశాడు దేవుడు అని అంటే వదిలిపెట్టలేదు. వారి పూర్ణ వైభవాన్ని, జీవాన్ని, జీవాత్మని ఇవ్వడానికి ఏమి చేయాలో కూడా దేవుని దూత అక్కడ తెలియజేసింది. పాడైపోతే మనల్ని నిందించేవారు చాలామంది ఉంటారు. నువ్వు నాశనం అయిపోయావు అంటే బాగా నాశనం అయిపోయావు అని హృదయంలో నవ్వుకునేవారు ఉంటారు. కానీ పాడైపోయినటువంటి స్థితిలో నుండి నువ్వు బాగుపడాలంటే ఆ మార్గాన్ని చెప్పేవారు కొంతమందే ఉంటారు, అరుదుగా వారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు పాడైపోతే, నాశనం అయిపోతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ యొక్క పాడైపోయినటువంటి పరిస్థితి నుండి, కన్నీటి పర్యాంతము నుండి ఆనంద బాష్పాలు రప్పించడానికి ఆయన మార్గమై ఉన్నాడు. ఇక్కడ సాదీసు సంఘము భౌతికంగా వారు చాలా హోదాను కలిగి ఉన్నారు, కానీ దేవుని యొక్క విషయంలో వారు చచ్చిన వారిగా కనిపిస్తున్నారు. మనం భౌతికంగా బాగానే ఉంటున్నాం, బాగానే జీవిస్తున్నాం, బాగానే తింటున్నాం, బాగానే పడుకుంటున్నాం, బాగానే పనులు చేసుకుంటున్నాం. ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ కుటుంబంలో మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం, ఎలాంటి పని కలిగిన వారిగా ఉన్నాం, ఎలాంటి ఆలోచన కలిగిన వారిగా ఉన్నాం, అది ఎప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే బ్రతకడానికి, తినడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, త్రాగడానికి నీరు కావాలి, ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి. ఇవన్నీ అవసరం. అలాగే ఆత్మీయ జీవితానికి ప్రతిదినము ఇవి భౌతికంగా ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా ప్రార్థనా జీవితం కావాలి, వాక్యం చదవడం కావాలి, వాక్యాన్ని వినడం కావాలి, దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి ఆలోచన ఉండాలి, దేవుని బిడ్డగానే జీవించాలి అనేటువంటి తృష్ణ మనస్సు దినదినము మనకి అవసరమై ఉన్నది. మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే దేవుడు ఆదివారం మాత్రమే, మరి కొంతమందికి నెలలో మొదటి ఆదివారం మాత్రమే, మరి కొంతమందికి నెలలో మొదటి శనివారం మాత్రమే. ఇది కాదు దేవుని భక్తి అంటే, ఇది కాదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు అనుకుంటున్నావేమో. ప్రతి నెల బలారాధన తీసేసుకుంటే నేను దేవుని బిడ్డవే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వెంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత కూడగట్టుకున్నా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీకు లేకపోతే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు చచ్చిన వాడవే. భౌతికంగా నువ్వు సజీవులుగా ఉన్న ఆత్మీయ స్థితిలో నువ్వు క్రీస్తు శేషులువే. కీర్తి శేషులువే. కాబట్టి నెట్టాను ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, సాదీసు సంఘపు యొక్క లక్షణాలు నీలో ఉంటే మార్చుకో. సంఘపు దూత లోపాన్ని వెత్తి చూపడం మాత్రమే కాదు, దానికి పరిష్కారాన్ని కూడా దేవుడు చూపించాడు. ఎలా వస్తుంది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల? ఎలా చచ్చిపోయినటువంటి వారు, ఆత్మీయంగా చచ్చిపోయిన వారు ఎలా బ్రతకగలరు అని అంటే, నీ వేటినైతే వింటున్నావో వాటి ద్వారా నువ్వు జీవం పొందుతావు. ఆ వినేది ఏదైతే ఉండాలో తెలుసా? సీరియళ్ళు కాదండి, నాటకాలు కాదు, యూట్యూబ్లో ఉన్నటువంటి వంటకాలు కాదు, యూట్యూబ్లో చెప్పేటటువంటి సీరియల్ ప్రోగ్రాలు కాదు, యూట్యూబ్లో చెప్పేటటువంటి పోషక ఆహారాలు కాదు నీకు బలాన్ని ఇచ్చేది. నేను అంటాను ఈరోజు, దేవుని మాట ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన నిన్ను బ్రతికించగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు 3వ వచనం, నీవు ఎలాగ ఉపదేశము పొందితువో, ఎలాగు వింటువో జ్ఞాపకము చేసుకుని దాని గనుకొనుచు మారు మనసు పొందము. హిజ్కియా ప్రార్థిస్తాడు, ప్రభా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మొదట హిజ్కియా జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆ విషయాన్ని ప్రభువుకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు ప్రభువుకు గుర్తు చేయడానికి ప్రభు ఏమైనా మర్చిపోయేవాడు అంటే కాదు. అంటే నీవు చేసిన మేలు, నువ్వు చేసిన కార్యాలు నీవు మర్చిపోతున్నావు. మొదట నీవు ఎలా భక్తి చేసావో, ఎలా దేవుని కొరకు నడుచుకున్నావో, ఎలా భక్తిలో కొనసాగావో వాటన్నిటినీ రాను రాను ఏమైపోయింది తెలుసండి, మర్చిపోయావు. చాలా సందర్భాలు అంటాం కదా, అమ్మా నువ్వు బాగా ఉండేదాను ఇప్పుడు మాత్రం అన్నీ మర్చిపోయావు. ఈరోజు చాలా మంది పౌరస్థితిని, అంటే భౌతిక స్థితిని, ఆదిమ స్థితిని, ఆదిమ ఎదుగుదలని, ఆదిమ సంఘాన్ని, ఆదిమ భక్తిని మర్చిపోతున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు సాదీసు సంఘముతో, మీరు ఎలాగు వింటారో, ఎలాగూ ఉపదేశము విని ఉన్నారో వాటిని ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఆదిమంగా ఏ మాటల చేత నువ్వు బాప్తిసం పొందావు, ఏ మాటల చేత నువ్వు రక్షణ పొందావు, ఏ మాట నీ హృదయాన్ని తాకడం వల్ల నువ్వు నమ్మి బాప్తిసం పొందావు, బాగానే ఉంది. బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, మారు మనసు పొందావు. తదుపరి ఏం చేస్తున్నావు తెలుసా, ఈ సంఘంలో అగ్ని లేదండి, సంఘంలో టచ్ లేదండి, ఈ సంఘంలో ఆత్మావేశం లేదండి, ఎక్కడికన్నా వెళ్తే బాగుండండి, అసలు బలం లేదండి. ఏ వాక్యము నిన్ను మార్చింది? ఏ వాక్యము చేత నువ్వు ఉతక స్నానం చేయబడుతున్నావు? ఏ వాక్యము చేత ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు? నేను దేవుని బిడ్డని, అబ్బా బ్రతికితే దేవుని బిడ్డగా బ్రతకాలరా అనే మాటలు అంటాను. నిలవబడినవాడు చదువు సంధ్య లేనోడైనా కావచ్చు అంటాను, నిలవబడిన వాడికి చదువు సంధ్య లేకపోయినా పర్లేదు, మాట్లాడుతున్నది ఎవరు తెలుసా? పరిశుద్ధ ఆత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘాన్ని స్థాపించినటువంటి దైవజనులకు కూడా చదువు సంధ్య లేదు. అంటే ఊరనేటువంటి వ్యక్తి సంఘాన్ని కట్టి ఈనాటికి ఫలభరితంగా దేవుని యొక్క కార్యాలు ఈ సంఘంలో జరుగుతున్నాయంటే అది గొప్పతనం. ఆయన ఏదో పిహెచ్డీలు చేసినోడు కాదు, దేవుని ఆవేశం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గ్యాగ్. నేను అంటాను, మర్మాల అవసరంలే. ఆత్మీయ స్థితి మారు మనసు చెందడానికి నత్తి మాటతో 40 లక్షల జనాంగి నడిపించాడు. ఎవరు తెలుసా? మోషే. దేవునికి స్తోత్రం కలిగిన గ్యాగ్. నీ మాట ఒట్టిదైనా కావచ్చు, నీకు ఏ యోగ్యత లేనటువంటి వాడవైనా కావచ్చు, ఏ స్థితి నీకు లేనటువంటి దానివైనా కావచ్చు, నీలో ఉన్నవాడు సాధారణమైనటువంటి వాడు కాదు. కొండలను పెకలింప చేయగలిగినటువంటి సమర్థుడిని విశ్వసిస్తున్నాను. నమ్మిన వారు దేవుని స్తుతిని చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాదీసు సంఘముతో అంటున్నాడు, నీ వేటినైతే విని ఉన్నావో వాటిని జ్ఞానముతో గైకొనుము. దేవుని మాటలు జ్ఞానముతో వినాలి, ఆసక్తితో వినాలి. మన ఆత్మీయ స్థితికి ఎంత పురుకొల్పుతుంది, ఈ మాట నాకు ఎంత అవసరం, నా జీవితానికి ఎంత అవసరం ఇది అనేటువంటి ఆలోచనతో నువ్వు వింటే, విన్న మాట నీ హృదయానికి ఫలింపజేస్తుందండి, ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఒకవేళ ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, చివరి స్థితిలో నువ్వు వెళ్ళిపోయేవేమో అంటాను. ఈరోజు ఆత్మీయ స్థితిలో పురుకొల్పబడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు విన్న దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, గైకొనాలి, మారు మనసు పొందాలి. నీవు జాగరూకుడవై ఉండవలెనని ఉండని ఎడల దొంగవలే వచ్చేదను, ఏ గడియలో మీ మీదకు వచ్చునో అది మీకు తెలియదు. యేసు ప్రభు వారట ఎలాగొస్తాడట? దొంగవలే వస్తాను, నేను ఏ రీతిగా వస్తానో అది మీకు తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన ఏ రీతిగా వస్తాడో మనకి తెలియదు కనుక మనం ఏం చేయాలట? జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకడెప్పుడు, ఆయన పోకడెప్పుడో మనకి తెలీదు. కానీ ఆయన వస్తాడని 1845 సార్లు బైబిల్లో ప్రవచన పూరితంగా రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వస్తానన్న వాడు మాట తప్పేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి వెనకడుగు వేసేవాడు ఎంత మాత్రము కానివో. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అందుకని యాకోబు పత్రికలో ఒక చక్కటి మాట యాకోబు మాట్లాడతాడు. 1వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలాగుండాలట? మీరు వినువారు మాత్రమే యుండుడి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. వినడం మాత్రమే కాదు, వింటున్నాం అంతే. మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం అంతే. వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండాలి. వాక్యం ఏమి చెప్తుంది దానిని అనుసరించే వారిగా మనం ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. వినడం పెద్ద విషయం కాదు, దాన్ని అనుసరించడం కష్టం. వినడం పెద్ద విషయం కాదు, దాన్ని అనుసరించడం కష్టం, ఆచరణలో తీసుకురావడం కష్టం. కాబట్టి నేను అంటాను, దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? అనుసరించాలి. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన మాటలు నీ మార్గాలకి వెలుగై ఉన్నది. ఆయన దుడ్డిగర్రగా దండముగా నిన్ను ఆదరించేటటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తావో, ఒక మాట నేను చెప్తాను, వాక్యం అనుసరించడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? అస్సలు కాదు, అస్సలు కాదు. వాక్యాన్ని అనుసరించడం అంటే చాలా కష్టం, 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 కష్టం. ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు, అమ్మ నాకు చికెన్ ఫ్రై చేయి, చేపలు ఫ్రై చేయండి. ఎక్కడ కూర్చుంటారో బాబు, ఒక్కో చేప మొక్క వేపడానికి చాలా టైం పడుతుంది, పులిసి పెట్టేస్తాను రా అంటే వాడికి ఇష్టం ఏంటది? ఫ్రై అంటే. నీకేమో కష్టం, ఆడికి ఇష్టం, నీకు కష్టం. దేవునికేమో నీ వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టం, దాన్ని అనుసరించడం నీకు కష్టం. చేపల పులుసుతో పోల్చారేంటని అనుకోవద్దు, ఎందుకంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఆచరణలో తీసుకొచ్చారు. ఇష్టం దేంటి? దేవునికి ఏది ఇష్టం? నువ్వు వాక్యాన్ని అనుసరించడం. వినడం మాత్రమే కాదు, అనుసరించడం అంటే దేవునికి ఇష్టం. కానీ అది నీకు ఎలాగుంది? చాలా కష్టంగా ఉంది. అందుకని యాకోబు అంటున్నాడు, యాకోబు పత్రికలు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే కాదు, ఎలాగుండాలట? వాటిని అనుసరించేవారిగా మీరు ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అది దేవుడి నీ నుండి కోరుకుంటున్నది. 23వ వచనం, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపబడిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు. చాలండి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తారంట. ఎంతమంది అద్దం చూసుకున్నారండి ఈరోజు? సిగ్గుపడతారండి. నేను చూసుకున్నాను, అందుకని చేయెత్తాను. అసలు మాకు ఇంట్లో అద్దాలే లేవండి, అద్దం అంటే ఏంటండి అన్నట్టు చూస్తారేంటి? ఎంతమంది అద్దాన్ని చూస్తారు ఈరోజు? ఎంతమందికి మీ ప్రతిబింబం కనిపించింది? ఎంతమందికి మీ ముఖం కనిపించింది? మంచిదమ్మా, మంచిది, వందనాలు, వందనాలు. ఎందుకో సిగ్గుపడతారేంటి? రోజు దినచర్యలో చేసే పనేది. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యమును అనుసరించి వాడట ఎలాగుంటాడట? అద్దములో తన సహజ ముఖం చూచుకుంటాడు. ఎవడైతే వాక్యాన్ని అనుసరిస్తాడో వాడికట వాడి సహజ ముఖం కనిపించదు, దేవుని ప్రతిబింబం కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పనా? ప్రతిబింబం, దేవుని ప్రతిబింబం అంటే ఏంటి తెలుసా? నీ ముఖాన్ని చూసుకుని నువ్వు ఎప్పుడు చిచ్చి ఎలాగున్నానేంటి అని అనుకున్నావు అని అంటే దేవుని స్వరూపం నీకు లేదు. ఎప్పుడు అర్థం? అబ్బాయి ఎంత బాగున్నాను అనుకుంటామా? ఆ మనసు ఎప్పుడు వస్తుంది తెలుసా? నీలో దేవుని కళ అంటారు కదా, కొంతమంది కళ ఉంటుంది అంటారు కదా. దేవుని ప్రతిబింబాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఆ ప్రతిబింబం నీకు ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? అనుసరించాలి. ఎప్పుడైనా నువ్వు అద్దం ముందు నిలబడి చిచ్చి నా ముక్కేంటి ఎలాగుంది, నా చెవి ఏంటి ఎలాగుంది, నా కళ్ళేటి ఎలాగున్నాయి, నా జుట్టు ఏంటి ఎలాగుంది అని నువ్వు అనుకున్నావంటే నీకు ఏమి లేదు, దేవుని స్వరూపాన్ని పొందుకోలేకపోతున్నావు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవడైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తాడో వాడికట వాడి ప్రతిబింబం కనిపించదు, దేవుని స్వరూపాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీలో పరులు దేవుని స్వరూపాన్ని, దేవుని లక్షణాలు కనిపిస్తాయి. అది పరులకు మాత్రమే కాదు, అద్దములో నిన్ను నువ్వు చూచుకున్నప్పుడు కూడా దేవుని స్వరూపం నీకు కూడా కనిపిస్తుంది. దేవుని చూచారండి,
ఫలానా వ్యక్తి చూస్తే దేవుని చూచినట్టే అని అంటారు చాలామంది. వరకు పిచ్చ మొక్కలారా, పిచ్చోళ్ళారా, దేవుడు నీకు నీ అద్దములో ప్రతిబింబముగా ఆయన నీకు కనిపించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇంకా కింద చదువమ్మా, 24వ వచనం. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములలో దేన్ని చూచి క్రియలలో ధన్యుడగును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తే మనం దేనిలో ధన్యులు? బైబిల్లో 8 ధన్యతలు ఉన్నాయి, మత్తయి సువార్తలు ఉంటాయి. ఇప్పుడు దేనిలో ధన్యులవుతాం మనం? దేవుని యొక్క క్రియల్లో ధన్యులం. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాక్యాన్ని అనుసరించే వాడికి ఏముంటది? అద్దములో తన స్వరూపం కాకుండా దేవుని స్వరూప ప్రతిబింబాన్ని చూడగలుగుతాడు. 3, దేవుని క్రియలలో ధన్యత కలిగిన వాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని పనులు, దేవుని క్రియలు మనము ఏం చేయాలా? ఒక ధన్యతగా భావించాలా. దేవుని పని అంటే మనం ఏం చేయాలా? ఒక ధన్యతగా భావించాలి. ఒక పాట పాడడమైనా, మాట మాట్లాడడమైనా, వాక్యాన్ని చెప్పడమైనా, వాక్యాన్ని చదవడమైనా, దేవుని పరిచర్యలో ఏది చేయడమైనా, బూజు దులపడం కావచ్చు, తొడవడం కావచ్చు, కింద పరదా బట్టాలు వేయడం కావచ్చు, సంగీత పరిచర్య కావచ్చు, లేకపోతే సౌండ్ ఆర్కెస్ట్రా కావచ్చు, కెమెరా కావచ్చు, లేకపోతే డిజిటల్, ఇవన్నీ కూడా చాపలు వేయడం కావచ్చు, లేకపోతే కుర్చీలు వేయడం కావచ్చు, క్రమముగా మీరు చెప్పులు పెట్టడం కూడా కావచ్చు. అర్థమైందా? క్రమముగా బయట విడిచిపెట్టి వస్తున్నారే మీరు చెప్పులు, అది కూడా కావచ్చు. పురుషులు బయట బండి పెడుతున్నారే, అది కూడా కావచ్చు. అర్థమైంది? కొంతమంది ఏంటంటే రోడ్డు అడ్డంగా పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అంటే చెప్పులు రోడ్డు మీద దోసుకుని వస్తారు. కొంతమంది అంటే పరిస్థితులు అలాగ మారిపోయినాయి. లేదు, మనం ఏం చేయదు. నేను అంటాను, క్రియలలో మనం ఎలా ఉండాలి? ధన్యత కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు దేవుడు ఈ రీతిగా కోరుకుంటున్నాడంటే, ఆయన ఎలాగొస్తాడట? ఆయన ఎలాగొస్తాడు? దొంగ వలె వచ్చును. అందుకని ఏ గడియలో వస్తాడో మనకి తెలియదు. అదే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనంలో రాయబడి ఉంది. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ఎవరన్నా దొంగ వస్తున్నాడని ముందు తెలిస్తే మీరేం చేస్తారు? హ్యాక్గా ఫుల్గా కడుపు నిండా బిర్యానీ తినేసి, ఎంత థమ్స్అప్ తాగేసి, ముసిగారా దుప్పడు కప్పుకుని పడుకుంటారా? తినటం కూడా మానేస్తావు, నువ్వు త్రాగడం కూడా మానేస్తావు, లైట్లు కూడా ఆపో. లైట్లన్నీ వేసి కర్ర ఒకటి పట్టుకుని, ఆయుధాలన్నీ పట్టుకుని, ఒక కారం ప్యాకెట్ పక్కన, కర్ర పక్కన పెట్టుకుని ఉంటాం రెడీగా. దేనికోసం? దొంగ వస్తాడని. దొంగ వస్తే నీ యొక్క ఎలాగుంటది? బిర్యానీ వండిందా, థమ్స్అప్ పెట్టిందా అని ఆహ్వానిస్తావా? లేదు. దొంగను ఎప్పుడు కూడా నువ్వు ఆహ్వానించవు, దానికి ఎప్పుడు కూడా నువ్వేం చేస్తావు? ఎదురు తిరుగుతావు. కాబట్టి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది 24:43 వచనంలో, ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి నీ ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయకుండా ఎరుగుదును కదా. ఈ 44వ వచనం, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఆయన దొంగగా వలే వస్తాడట. ఆయన ఏ జామును వస్తాడో, ఏ గడియలో వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? సిద్ధముగా ఉండాలి. ఎలా సిద్ధపడాలి? ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడాలి, ఆత్మీయ స్థితిలో సిద్ధపడాలి. అది ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ ఒక చక్కటి అంశాన్ని పౌలు భక్తుడు రాశాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక
5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలుసుకొనుము. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తత్సించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎవరమట? చీకటిలో ఉన్నవారము కారు. లోకం అంటుందట, లోకము నెమ్మదిగా ఉంది కదా, నీవు కూడా నెమ్మదిగా ఉండు అని మనల్ని ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. లోక ఆచారం ఏంటి, లోక నిబంధనలు ఏంటి, ఆ రీతిగా నీవు కూడా ఉండు అని నిన్ను నన్ను ఏం చేస్తుంది తెలుసా? లోకం ప్రోత్సహిస్తుందట. కానీ వారికి ఎలాగొస్తుందట శ్రమ? గర్భిణీ స్త్రీకిట అనుకోని రీతిగా ప్రసవ వేదన వస్తుంది. అవును కదా, నొప్పులు ఎప్పుడు వస్తాయి తెలుసా? తెలీదు. గర్భిణీతో ఉన్నటువంటి వారికి నొప్పులు ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. నొప్పులు వస్తాయంట స్త్రీకి ఇంచుమించు బాడీలో ఉన్నటువంటి 200 సంథింగ్ ఎన్నో 206 ఎముకలు కూడా ఒక్కసారి ఇరిస్తే ఎంత నొప్పి వస్తుందో. ఒక ఎముక ఇరిగితేనే కుట్టుమిట్లాడిపోతాం. 206 ఎముకలు ఒక్కసారి పట్టుకుని బాడీలో ఒక్కసారి ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుందట. అది ప్రసవ వేదన కలిగినప్పుడు స్త్రీ ఎంతో వేదన కలుగుద్ది. అలాంటి వేదన లోకానికి కలుగుతుంది. కానీ మీ ఆత్మీయ స్థితిని వినవాటిని జ్ఞానముతో దాన్ని ఆచరించినటువంటి వారికి ఆ వేదన రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? చీకటిలో మీరు లేరు, వెలుగు సంబంధులుగా మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లోకం మనం అనుకుంటున్నాం చీకటిలో మనం జీవిస్తున్నాం అనుకుంటున్నామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు చీకటిలో లేరు. లోకమునకు ఎలాంటి శ్రమ వస్తుందంటే, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఎంత శ్రమ అనుభవిస్తుందో అలాంటి శ్రమ లోకానికి వస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఆ శ్రమ నుండి నువ్వేమవుతావు? తప్పించబడతావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లోకములో ఈ ఒక మాట చెప్తాను వినండి. ఇంటిలో దొంగ పడితే ఎలాంటి పరిస్థితి మనకు అలుముకుంటది? చాలా వేదన వస్తుంది కదా. చాలా కష్టపడినటువంటి సొమ్మంతా పోతే ఎంతో ఆవేదన మనం భరిస్తాం. మరలా స్టేబుల్ అవ్వడానికి, మరలా పూర్వస్థితి రావడానికి చాలా గడియలు పడతాయి. ఒక మాట నేను చెప్తున్నాను, ఈ లోకపు దొంగ లోకంలో సంపాదించిన ఆస్తిని పట్టుకుపోతాడేమో కానీ దొంగ వలె వచ్చేది ఎవరు తెలుసా? యేసు ప్రభువారు. ఆయన పట్టుకెళ్ళేది ఏంటి తెలుసా? నీ ఇంట్లో బంగారము వెండి డబ్బు కాదు, విలువైనటువంటి ఆత్మలను ఆయన పట్టుకుని పోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విలువైనటువంటి ఆత్మ ఎవరై ఉండాలో తెలుసా? నీవు నేనై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విలువైనటువంటి ఆత్మగా నువ్వు మారాలంటే ప్రకటన గ్రంథానికి వచ్చేద్దాం. ఇక్కడ ఏమవ్వాలి? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అనుసరించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం మనం చదువుకుందాం. అయితే తమ వస్త్రంలో అపవిత్రత పరుచుకొని కొందరు సాదీసులు నీ యొద్ద ఉన్నారు. ఆగండి. సాదీసు సంఘములోనట మరికొంతమంది వారి వస్త్రములు ఏం చేసుకున్నారు? అపవిత్రపరుచుకున్నారు, పాడు చేసుకున్నారు. కొంతమంది వస్త్రాలను నాశనం చేసుకున్నారు వారి యొక్క వస్త్రాలను. దేవుడు మీకు మంచి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు మీరు ఏం చేశారు? పాడు చేసుకున్నారు. ఎలా పాడు చేసుకున్నారు? పాడైపోయేటటువంటి స్థితి మానవుడికి ఎలాగొస్తుంది? బైబిల్ వెరీ క్లియర్గా చెప్తుంది, నాశనానికి ముందు. అది భౌతిక స్థితి కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కావచ్చు. నేను మంచిగా మాట్లాడతాను, మంచిగా పాట పాడతాను, మంచిగా వాక్యాలు చదువుతాను, మంచిగా దేవుని పని చేస్తాను, నేను మంచిగా వాక్యాన్ని బోధిస్తాను, మంచిగా నేను తప్ప ఇంకొకడు ఎవడు నాకులాగా దేవుని పని చేయలేడు. లూసిఫర్ కూడా అలాగే అనుకుంది.
దాన్ని ఏం చేశాడు దేవుడు? పరలోక మహిమలో నుండి కింద గెంటి పాడేశాడు. అంతే. దేవుని పని చేయి, దేవుని కార్యాలు చేయి, కానీ అతిశయపడద్దు. నిన్ను నీవు గొప్ప చేసుకోవద్దు, నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చింపు రావాలంటే నిన్ను నీవు గొప్ప చేసుకుంటే హెచ్చింపు రాదు. నిన్ను నీవు తగ్గించుకుంటే గొప్ప చేసేది ఎవరు తెలుసా? దేవుడు. దేనికి స్తోత్రం కలిగినగా. నిన్ను నీవు గొప్ప చేసుకునే కొలది నువ్వు గొప్పడు అవుతావు. కానీ ఏదో ఒక రోజు అకస్మాత్తుగా పడిపోతావు. ఒకప్పుడు లూసిఫర్ పడిపోయినట్లుగా. అదే దేవుడు నిన్ను హెచ్చించాడంటే పడగొట్టేవాడు భూమి మీద ఎవడం లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు మనుషుల చేత నీకు చేత హెచ్చింపు చెందుకోవద్దు. నేను అంటాను, నువ్వు ఏది ఇచ్చినా ఏది చేసినా నీ పేరు బయటికి రాకూడదు. అంతే. నీ మాట, నువ్వు చేసిన క్రియ ఎక్కడ ప్రకటించబడాలో తెలుసా? పరలోకంలో ప్రకటించబడాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, దేవుని స్తోత్రం కలిగని. నేనంటే ఈ ఊర్లోనే గొప్ప వస్తుంది, కానీ నా ప్రభు అంటే ప్రపంచంలోనే నీ పేరు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగనిగా. హల్లెలూయా, హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కష్టము, నీ కన్నీరు, నీ ఆవేదన, నీ విశ్వాసము, నీ భక్తి, నీ నీతి క్రియలు, నీ విశ్వాస క్రియలు ఎవరు చూడాలి? ప్రభు చూడాలి. నీ క్రియలన్నీ ప్రభు చూడాలి. ప్రభు చూచేటట్టుగా నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ క్రియలు ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థితి నీవు కలిగి ఉంటావో దేవుని యొక్క మహిమను సంపాదించుకుంటావు. అయితే సాదీసు సంఘములోనట కొంతమంది వారి వస్త్రములు ఏం చేసుకున్నారు? అపవిత్రపరుచుకున్నారు. ఈరోజు నీవు ఒకవేళ అపవిత్రమైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావేమో, అపవిత్రమైన స్థితి నువ్వు కలిగి ఉన్నావేమో, ఈరోజు నేను అంటాను, పవిత్రపరచుకో. దేవుని వాక్యము సాకలవాణి సబ్బు వంటిది అని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినది. అంటే సాకల వారు ఏం చేస్తారు? బట్టలు ఉతికేటప్పుడు ఏం చేస్తారు? మీరు మురుకు కనిపించకుండా దాచేస్తావు నువ్వు. అబ్బే, వ్యానిషర్తో లేకపోతే కొత్త డిటర్జెంట్ ఏంటో చూస్తావు. వాడు నువ్వు బట్ట చిరిగేదాకా తోముతానే ఉంటావు అన్నమాట. అవునా కాదా? భౌతికంగా నీవే నీ బట్ట కొరకు అంత శుభ్రతను కలిగి ఉంటే దేవుడు తన వాక్యము చేత మురుకుగా ఉన్నటువంటి నీ బట్టలను ఏం చేయాలనుకుంటున్నాడు? శుభ్రం చేయాలనుకుంటున్నాడు. అంటే పర్లేదండి, మాసిన బట్టలన్నీ గుళ్ళయ్యేస్తానండి అని అనుకుంటున్నారేమో. భౌతికమైనటువంటి వస్త్రం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి నీ హృదయాన్ని నా ప్రభు శుభ్రం చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాదీసు సంఘము దేవుని లెక్కల్లో ఉన్నటువంటి సంఘం. కానీ ఆ సంఘపు యొక్క బిడ్డలు కొంతమంది ఏం చేశారట? అపవిత్రపరుచుకున్నారు. ఒక మాట నేను చెప్తున్నా వినండి. అపవిత్రపరుచుకోవడంలో దాని ఏముందండి అని అనుకుంటున్నారు. ఒక అబ్బాయి, ఒక బాబు ఏం చేశాడంటే తిన్నగా వెళ్ళి బురదలో బాల్ పడింది తీసుకుని ఆ బాల్ పట్టుకుని వచ్చాడండి సంఘంలోకి. ఏం చేస్తావు నువ్వు? రారా చిన్నిగా బంగారు కొండ, నా చిట్టి తండ్రి అని అంటావా? నువ్వు పట్టించుకోలేదు. ఓకే, వాడు బురదతో ఉన్నాడని నువ్వు పట్టించుకోలేదు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎగిరి ఇలా గంతేస్తాడు. గంతేసినప్పుడు ఏమవుతుంది? వాడికి అంటుకున్నటువంటి బురద ఎగిరి నీ మీద పడతాడు. నువ్వు పట్టించుకోలే. వాడి దగ్గరికి వెళ్ళే, వాడిని పిలవలేదు, వాడి వెంక కూడా నువ్వు చూడలే, నువ్వు వదిలేసావు వాడిని. వాడు ముద్దొస్తున్నా కానీ నువ్వు వదిలేసావు. కానీ వాడికి అంటుకున్నటువంటి బురద నువ్వు అంటుకోకపోయినా, ముట్టుకోకపోయినా, పట్టించుకోకపోయినా ఆ బురద ఏం చేస్తుంది తెలుసా? నిన్ను అంటుకుంటుంది. ఇక్కడ సాదీసు సంఘములో కొంతమంది బురదతో ఉన్నారండి. ఆ బురదతో ఉన్నారు కదా అని కొంతమంది సంఘం ఏం చేసిందో తెలుసా? వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. నాకెందుకులే దాంట్లోకి. కానీ అది ఏమైందో తెలుసా? రాను 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 ఆ బురద పరిశుద్ధులకు కూడా అంటుకోవడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నేను అంటాను, సాదీసు సంఘముతో దేవుని దూత అంటుంది, కొంతమంది అపవిత్రమైనటువంటి వస్త్రాలు కలిగిన వారిగా ఉన్నారు.
ఆ వస్త్రాలు మిమ్మల్ని పాడు చేయడం మాత్రమే కాదు, పరిశుద్ధులను కూడా పాడు చేస్తుంది. ఈరోజు నువ్వు పాడైపోతామే కాదు, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒక్కడనే పాపిని, పోనీ వాళ్ళందరూ నీతిమంతులే కదా, వాళ్ళందరూ వల్ల గొప్ప ఘనత వస్తుంది అనుకుంటున్నావేమో. కాబట్టి అంటున్నాడు సాదీసు సంఘంలో అపవిత్రత కలిగినటువంటి వస్త్రాలు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? వాక్యము చేత ఆ అపవిత్రతను మీరు కడుక్కోండి. హృదయంలో పాపం అంటుకుంది, ఆ పాపం పోవాలంటే వాక్యం అవసరం. నీ వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతుడిగా నిన్ను చేస్తుంది. కాబట్టి వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారట? వారు అర్హులకు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. దేవుని యొక్క పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఇందాక కూడా మనం లేచి చదువుకున్న ఒక అధ్యాయాన్ని, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. అమధ్య అనేటువంటి రాజు సేవకులను ఏం చేస్తాడంటే ఒక దేవత దగ్గరికి పంపిస్తూ ఉంటే ఏలియా గారు ఏం చేస్తాడంటే వారికి ఎదురు వచ్చి, ఇదిగో నీ రాజు మంచం దిక్కుండానే చచ్చిపోతాడు అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే మరలా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మేము వెలుచుండగా ఒక మనుషుడు మాకు ఎదురయ్యి వచ్చాడు, ఆ మనుషుడు ఈ రీతిగా చెప్పాడు, మీ రాజు గారు మంచం దిక్కుండానే ఆయన చచ్చిపోతాడు అని చెప్పాడు. అంటే పడుకుని ఉన్నటువంటి అమధ్య అనే రాజు అంటాడు, ఆయన ఏ బట్టలు ధరించుకున్నాడు అని అంటే ఆయన ధరించుకున్నటువంటి వస్త్రాలు చెప్తారండి. చదవండి ఒకసారి. అతడు గొంగలి ధరించుకుని నడుమునకు తోలు దట్టి కట్టుకుని వాడై ఉండెను. చాలండి, చాలు. ఈ రెండు మాటలు చెప్పగానే మంచం మీద చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటాడు, ఆయన ఎలియా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎవరు? ఎలియా. దేవుని ప్రవక్త మాత్రమే నడుములకు తోలు దట్టి కట్టుకోగలడు. దేవుని ప్రవక్త మాత్రమే గొంగలి వస్త్రములు, అంటే గొంగల పురుగు వస్త్రాలు కాదండి, అంటే ఉన్ని వస్త్రాలు మాట, ఉన్ని వస్త్రాలు ధరించుకునేవారు మాట, ఎపోదును ధరించుకునేవారు మాట ఆ దినాల్లో. కాబట్టి దైవజనుడికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం. వాడు ముఖం చెప్పక్కర్లే, తల వెంట్రుకల గురించి చెప్పవసరం లే, వారు వేసుకున్న వస్త్రం చెప్తే చచ్చిపోవడానికి సిద్ధమైనటువంటి అమధ్య కూడా దైవజనుడిని గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడంటే వ్యతిరేకంగా తిరిగినటువంటి అమధ్య కూడా దైవజనుడిని గుర్తించాడు. రోజు ఆ అంశాన్ని నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే, తెల్లని వస్త్రములు ధరించుకుని ఎక్కడికి వెళ్తామట? పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చిన్నప్పుడు ఒక పాట పాడుకున్నాం, నేను మోక్షం రాజ్యం చేరాక తెల్లని ధరించుకుని చుట్టూ తిరిగి వచ్చేదా, నేను మోక్షం చేరాక తెల్లని ధరించుకుని చుట్టూ తిరిగి వచ్చేదా, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. ఏంటండి మన వస్త్రం? ఏంటి? తెల్లని వస్త్రంలో. ఒకరోజు పాస్టర్ గారు అలాగే, అమ్మా తెల్లని వస్త్రాలు ధరించుకురండిరా అని బోధిస్తేనట ఒక ఆమె ఉందట, ఏమంటే నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడండి, నేను ఎలా తెల్లని వస్త్రాలు వేసుకోమంటారు అన్నదట. రోడ్డంట పోలియో డ్రాప్స్ వేస్తాకొస్తారు సిస్టర్స్, వాళ్ళు ఏమంటారు? ఆశా వర్కర్స్. మరి వాళ్ళందరికీ అదే పరిస్థితి, తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు. ఎందుకు ధరించుకున్నారు తెలుసా? జీతం కావాలి. ప్రభుత్వం ఆజ్ఞాపించింది, ఆశా వర్కర్స్ అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించి, యు ఆర్ సంథింగ్ యూనిక్ పీపుల్ ఇన్ ద విలేజ్లో మీరు ఎలా ఉండాలి? ఒక యూనిక్ పీపుల్, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలంటే మీరు ఏం చేయాలా? తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలా.
అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఏమని గుర్తిస్తారు? మీరు ఆశా వర్కర్స్, అంతేనా? డాక్టర్స్, మెడిసిన్ ఇచ్చేవారు మీరు, పరులను బ్రతికించేవారు మీరు. క్లియర్గా చెప్పాలంటే పరులను మీరు బ్రతికించేవారు గుర్తిస్తారు అని ప్రభుత్వం ఆజ్ఞాపిస్తే ప్రభుత్వానికి వీళ్ళెవరు కూడా అన్నారా? కానీ దేవుని సన్నిధిలో అమ్మ మీరు తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి. రేపన్నా మనం ఎలాగా పరలోకంలో తెల్లటి వస్త్రాలు ధరించుకుని ప్రభువుని మహిమపరుస్తాం. చిరస్థాయిగా ఉండిపోయేది ఏంటో తెలుసా? నీ ఒంటి మీద తెల్లని వస్త్రం. కానీ మనకి బోర్డర్ నచ్చలేదని, అంచు నచ్చలేదని మిషన్ కాడికి పట్టుకెళ్ళి ఇలా కుట్టు అలా కుట్టు, ఇది బోర్డరే ఆ బోర్డరే, ఈ దారమే ఆ దారమే, ఈ పినిస్ పెట్టు, ఈ బుక్స్ పెట్టు, ఈ బటన్ పెట్టు, ఎన్ని మోడల్స్ అడుగుతాం మనం అందంగా కనిపించడానికి. అంటాను అంటే ఎవరిని నేను కించపరచడానికి కాదు, అంటాను ఇది అశాశ్వతం, ఇది అశాశ్వతం, ఇది లోకానికి కావాలి. దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధమైనటువంటి వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రం ధరించుకునే ఒక రోజు ఉంది. ఇక్కడ సాదీసు సంఘానికి ఇచ్చేటటువంటి బహుమానం ఏంటో తెలుసండి? మీరు అపవిత్రమైనటువంటి వస్త్రాలు కలిగిన వారుగా ఉన్నారు, మీ వస్త్రాలు పరిశుభ్రం చేసుకోండి. ఎందుకు తెలుసా? తరతరాలు మీరు పరలోకంలో తెల్లటి వస్త్రాలు ధరించుకుని అవకాశాన్ని నా ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని. ఎవరు అర్హులు? ఈ లోకంలో వారి పాపాన్ని కడుక్కున్న వారు అర్హులు. ఎవరు అర్హులు? దేవుని వాక్యాన్ని అనుసరించిన వారు అర్హులు. ఎవరు అర్హులు? దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని పని చేసేవారు అర్హులు. ఎవరు అర్హులు అంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి దేవుని పనిని యథార్థముగా చేయువారు మాత్రమే అర్హులు. తన్ను తాను హెచ్చించుకోకుండా దేవుని మాత్రమే భూమి మీద ప్రకటించగలిగిన వాడు అర్హుడండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఈరోజు నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో, నీ గొప్పతనం గురించి నువ్వు చెప్పుకుంటున్నావేమో, ఈరోజు నువ్వు విడిచిపెట్టావు. అర్హత కలిగిన వాడిగా ఉండాలి. దేనికంటే? పరలోక రాజ్యానికి. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే తెల్లని వస్త్రాలు మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాప్తిస్మం తీసుకున్నానండి, బలారాధనలో పాలి భాగస్తులు అవుతున్నాను, నేను మోక్ష రాజ్యానికి వెళ్ళిపోతాను. నో. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోవు. తీసుకున్నది మొదలుకొని దేవుని బిడ్డగా నిన్ను నీవేం చేయాలి తెలుసా? ప్రత్యేకించుకోవాలి. ఏ మరక, ఏ డాగు, ఏ శోధన, ఏ అపవాది నిన్ను అంటకుండా నిన్ను నీవేం చేయాలా? పవిత్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను నీవు పవిత్రతతో కాపాడుకోవాలి, పరిశుద్ధతతో కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకునే వారిగా నేను ఉండాలి. సాదీసు సంఘములో అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఈ పత్రికను రాయడానికి, ఈ వాక్యాలు రాయడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యము చేత మిమ్మును మీరు సరి చేసుకోండి. వాక్యం చేత ఏం చేసుకోవాలా? మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. పూర్ణ శక్తిని, పూర్ణ బలాన్ని దేవుని వాక్యం మనకిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు సాదీసు సంఘముతో అర్హులుగా ఉన్నాడు. దేనికి అర్హులు అంటే? పెన్షన్ డబ్బులకి, వృద్ధాప్య పెన్షన్కి, చేయూదు పథకానికి, లేకపోతే అమ్మ ఒడికి. దీనికోసం ఎంత ఆతృత పడతాం మనం. చిన్న ఆధార్ కార్డులు, చిన్న అంకి కానీ, చిన్న అక్షరం కానీ తప్పు పడితే తీసుకుని తిట్టుకుంటావు నువ్వు. అక్కడి నుంచి వస్తుంది తిట్లు. దాన్ని సరి చేసుకోవడానికి ఎన్ని చోట్లకు నువ్వు తిరుగుతావు, ఎంత ఆసక్తితో నువ్వు తిరుగుతావు. కావాలితే మధ్యాహ్నం భోజనాన్ని అయినా సరే మానేసి లైన్లో నుండి మారకుండా మీరు తినరండి, మీరు వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను, కంప్యూటర్ దగ్గర కూర్చుంటాను. నువ్వు ఆడ తినేసి ఆవు అని వచ్చేదాకా నువ్వు తేనెపులు తిరుగుతా ఉంటావు అన్నమాట. ఇక్కడ ఆసక్తి దేనికోసం? ఆధార్ కార్డులో నిన్ను నీవు సరి చేసుకోవడానికి. ఇంత ఆసక్తి ఆధార్ కార్డులోనే నీకుంటే, రేషన్ కార్డులోనే నీకుంటే, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత తృష్ణ ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి.
దేవుడు అదే కోరుకుంటున్నాడండి. దేవుడి నుండి ఒక మాట నేను చెప్తున్నాం, బైబిల్లో కొత్త నిబంధనకు వచ్చేసరికి నీ నుండి వెండి కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, హోదా కానీ ఏది కోరుకోలేదు నా ప్రభు. ఒక ధనవంతుడు వచ్చి, ప్రభా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అంటే, నీకున్నవన్నీ కూడా బీదలకు ఇచ్చేయి. నాకు ఇచ్చే అన్నాడా? నాకు ఇచ్చే అన్నాడా? నా గుడికి రాసి అన్నాడా? సొలొమోను దేవాలయానికి రాసి అన్నాడా? లేదు. బీదలకు ఇచ్చి పడే, నన్ను వెంబడించు. నీ ఆస్తి నాకు అక్కర్లే, నీ ఐశ్వర్యం నాకు అక్కర్లే, నీ హోదా నాకు అక్కర్లే, నాకు కావలసింది నువ్వు. ఈ లోకంలో నీకు డబ్బు విలువగా కనిపించవచ్చు, ఆస్తి విలువగా కనిపించవచ్చు, బంగారం నీకు విలువగా కనిపించవచ్చు. నీవు ఎంత విలువగా టంకు పెట్టిలో పెట్టి దాచుకున్నావో, నా ప్రభు నిన్ను ఆయన అరచేతిలో పెట్టి దాచుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీకు టంకు పెట్టి ఎంత భద్రంగా కనిపిస్తుందో, నా ప్రభు నిన్ను ఎక్కడ దాచుకున్నాడో తెలుసండి? ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకుని ఆయన సంఖలో నిన్ను ఎత్తుకున్నాడు మృదిము వచ్చే వరకు. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి నా ప్రభు ఇష్టపడతలే. ప్రభు నీ నుండి నా నుండి కోరుకున్నది భౌతికమైనది ఏది కాదు, తన పోలికతో నిర్మించబడినటువంటి నిన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 5వ వచనం మనం చదువుకుని మనం ముగించుకుందాం. జయించువాడు ఇలాగు తెల్లని వస్త్రమును ధరించుకును, జీవ గ్రంథములో నుండి తమ అంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పనండి, బంధువులు ఎవరైనా సరే నిన్ను ఏ ఫంక్షన్ కన్నా పిలవకపోతే మర్చిపోతే నీకు ఎంత బాధ వస్తుంది? పీకేసుకుంటావు నువ్వు, నిజంగా నిద్ర పట్టదు నీకు, నిజంగా ఎంత ఏడుస్తావంటే చాలా ఏడుస్తావు కదా. ఒక మాట నేను చెప్తున్నా వినండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు? జయించువాడు ఇలాగు తెల్లని వస్త్రములు ధరించుకుని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏ మాత్రమును తుడుపు పెట్టకుండా నా తండ్రి ఎదుట తన ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఒప్పుకొందుము కాదండి, ఒప్పుకొందును. నీ పేరట నా ప్రభు ఎవరి దగ్గర ఒప్పుకుంటాడు? ఆయన దూతల ఎదుటను, పరలోక సన్నిధి ఎదుటను, ఆయన తండ్రి ఎదుటను నీ పేరు పెట్టి పిలుస్తాడట. దేవుని స్తోత్రం కలగనిగా. హల్లెలూయా. ఏమండి, మన రాష్ట్ర సీఎం గారు ఒక మీటింగ్ పెట్టాడండి. ఎగ్జాంపుల్గా పేరు మీటింగ్ పెట్టి పేరు పెట్టి అంత వేల మంది సమయంలో నీ పేరు పెట్టి పిలిస్తే నీకు ఎలాగుంటుంది? నడిచి వెళ్ళవు నువ్వు. వాస్తవానికి నువ్వు నడుస్తున్నావే తప్ప నీ హృదయం గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. నీకు అర్థమైందా? ఆయన పదవి ఎన్నాళ్ళు? ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్. ఈయన పిలిస్తేనే నీకు ఎలాగుంటే, ఊహించుకుంటేనే నీవు ఎక్కడికో వెళ్ళిపోతున్నావే. నా దేవాతి దేవుడు, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృజించినటువంటి దేవుడు, నీ పేరును భూమి మీద కాదండి, పరలోకంలో దూతల ఎదుట, దేవుని ఎదుట ఆయన పలుకుతే నీకు ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? అసలు ఈ ఇమాజినేషన్ కూడా దొరకదు అసలు ఆ విషయం. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక మాట నేను చెప్పనా, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, పౌలు గారి గురించి, ఇంకా పేతురు గారి గురించి, వీళ్ళందరి గురించి అయ్య బాబు ఎంత భక్తులండి అని మనం అనుకుంటున్నాం కదా. నీ పేరు పరలోకంలో వినిపిస్తే ఈ దినాల్లో నువ్వు అబ్రహాం పేరు ఎంత గొప్పది అని అనుకుంటున్నావో అంత గొప్పగా నీ పేరు ఉంచడానికి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ గ్రంథం కొన్నాళ్ళకి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. రిమెంబర్, ఈ గ్రంథము కొన్నాళ్ళకి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. రానివ్వకుండా చేస్తారు తెలుసా? కొన్నాళ్ళకి బైబిల్ కొనుక్కుందామన్నా దొరకదు. వాక్యం అరుదైపోతుంది. ఎంత విస్తృతంగా వాక్యం ప్రకటించబడుతుందో అంతగా అరుదైపోతుంది. ఒకరోజు బైబిల్ కొనుక్కుంటానని ₹1,00,00,000 పట్టుకొచ్చినా అమ్మేవాడు ఉండడం, దొరకదు ఒక దినం. కానీ జీవ గ్రంథములో నీ పేరు తరతరాలు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. అండర్స్టాండ్? నువ్వు పట్టుకొస్తున్నటువంటి గ్రంథమైనా మాయమైపోతుందేమో కానీ
జీవ గ్రంథంలో నీ పేరు ఉండబోతుంది ఒక రోజు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది ఎవరి పేరు ఉంటుందంటే ఈ లోకాన్ని జయించినోడి పేరు, ఈ లోకంలో అపవిత్రత కడుక్కున్న వాడి పేరు, ఈ లోకంలో వాక్యానుసారంగా జీవించినోడి పేరు, ఈ లోకంలో దేవుని మహిమపరిచినోడి పేరు, ఈ లోకంలో దేవుని కార్యాలు యథార్థంగా చేసినోడి పేరు. బైబిల్లో కాదు, గుడి మీద కాదు, గుడి మీద పలక మీద కాదు, ప్యాన మీద కాదు, రెక్క మీద కాదు, బాక్స్ మీద కాదు, మైకి మీద కాదు, ఉండాల్సింది నీ పేరు జీవ గ్రంథములో ఉన్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాదీసు సంఘానికి ఇచ్చినటువంటి యోగ్యత ఏంటో తెలుసా? దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుంటే ఏం చేస్తానంటున్నాడు? మీకు తెల్లటి వస్త్రములు ఇస్తాను, ఆ వస్త్రముల చేత మీరు పరలోక రాజ్యం వెళ్తారు. ఆ పరలోక రాజ్యంలో నీ పేరు నేను దేవదూతల మధ్యను దేవుని మధ్యను నీ పేరు నేను ప్రకటిస్తాను. అంత మాత్రమే కాదు, మీ పేరు జీవ గ్రంథములో రాయిస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ పేరు తుడిచే దమ్ము ఎవడికి కూడా లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మధ్యాహ్న సమయంలో సాదీసు సంఘములో ఉన్నటువంటి అపవిత్రత చేత నువ్వేమైనా అంటుకున్నావేమో, ఈరోజు ఆ అపవిత్రతను విడిచిపెట్టు, అభౌతిక స్థితిని విడిచిపెట్టు, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడో, దేవుని బిడ్డగా జీవించో, దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండు. తెల్లని వస్త్రాలు ధరించుకునే ఒక రోజు రాబోతుంది. నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఒక రోజు వస్తుంది. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఒక రోజు వస్తుంది. అవన్నీ జరగాలంటే నీ జీవితంలో ఈ లోకంలోని అపవిత్రతను నువ్వు కడుక్కో. అది ఎలా జరుగుద్దంటే దేవుని వాక్యము వినుట ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యం విడిచిపెట్టేవాడు కాదు, విన్న వాక్యము చేత తను తాను సరి చేసుకున్నవాడు ఈ లోకాన్ని జయించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థిస్తాం, ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, నీ కొందనాలు రాజా, ఈ మధ్యాహ్న సమయంలో వినువారు మాత్రమే కాక వాటిని మా హృదయాల్లో ధ్యానించుకునే వారిగా, మా హృదయాలను పరిశుభ్రపరుచుకునే వారిగా మేము ఉండుటకు నీ కృప దయచేయండి. ఈ లోకంలో ఒక పాప మాలిన్యాన్ని మేము జయించి నీ బిడ్డలుగా మేము జీవించే కృప ధన్యత మాకును మా అందరికీ దయచేయండి. నీ కృప మాకు విస్తరింపచేయండి, నీ దీవెన మాకు విస్తరింపచేయండి. ఒకానొక రోజు మా పేరు నీవు పలకడానికి ఇష్టపడుతున్నావు నాయన. ఈ లోకంలో కాదు, దేవదూతల మధ్యను తండ్రి ఎదుటను మా ప్రభు అట్టి యోగ్యత మాకు దయచేయండి. మా పేరు జీవ గ్రంథంలో రాయిస్తానని వాగ్దానం చేస్తావు తండ్రి. ఈ లోకంలో మా నీతి క్రియలు కలిగి మా పేరు ఈ లోకంలో కాదు నాయన, జీవ గ్రంథంలో రాయించుకునే కృప ధన్యత మాకు దయచేయండి. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపని బిడ్డలకు విస్తరింపచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థన అడుగుతున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.